హాయ్ ఫ్రెండ్స్, ఈ వారం జీకే గురించి తెలుసుకుందామా మనం. ఏంటంటే ఇంద్రధనస్సు అర్ధవృత్తాకారంలో కనిపించినప్పటికీ ఇది పూర్తి వృత్తం అంట. మనకేమో అలా కనపడుతుంది కదా ఆకాశం లోపల. భూమి దాని కింది భాగాన్ని అడ్డుకుంటుంది. దీనివల్ల ఆకాశంలో అర్ధవృత్తం మనకు కనిపిస్తుందంట. అలానే అగ్నిపర్వత శిలా రకానికి చెందిన ఫ్యూమిస్ రాయి ఎంత తేలికగా ఉంటుందంటే అది నీటిపైన కూడా వేస్తే తేలుతుందట మిత్రం. మంచు తెల్లగా కనిపించినప్పటికీ వాస్తవానికి అది కాంతిని పరావర్తనము వక్రీభవనము చెందించే స్ఫటికాలతో తయారవుతుంది. మనందరికీ తెలుసు, ఐసు లోపల కాంతి పరావర్తనం ఉంటుంది, వక్రీభవనం కూడా ఉంటుంది. మనిషి ముక్కు చెవులు జీవితాంతం పెరుగుతూనే ఉంటాయట. అబ్జర్వ్ చెయ్యాలి మనం. చిన్నపిల్లలలో కనపడతాయి కానీ అవట పెరుగుతూ ఉంటాయట. కాకపోతే ఎక్కువ తక్కువ కావచ్చు మనకి, ఎందుకంటే మనం 60 ఏళ్ళ వచ్చే వరకు మన చెవులు ఇంత ఉన్నాయి అనుకో, అవి ఇంత కావాలి మరి కదా, చాలా తక్కువ పెరుగుతాయి కావచ్చు. నీలిరంగు సృజనాత్మకత ఊహాశక్తిని ప్రేరేపించే రంగట నీలిరంగు, బ్లూ. ప్రపంచ ప్రసిద్ధ చిత్రకారులైన విన్సెంట్ వాన్ గో, పాబ్లో పికాసోలు ఎక్కువగా పెయింటింగుల్లో నీలిరంగు ఉపయోగించేవారట. ఎందుకంటే అది ఊహాశక్తిని పెంచుతుంది కదా, అందుకే నీలిరంగునే ఎక్కువగా వాళ్ళు వాటితోటే పెయింటింగ్ వేసేవారట. ఇక సింహగర్జన ఎంత పెద్దగా ఉందంటే అది 8 కిలోమీటర్ల దూరం వరకు వినిపిస్తుందంట. ఈ గర్జన దూరంగా ఉన్న ఇతర సింహాలతో కమ్యూనికేట్ చేయడానికి సహాయపడుతుంది. ఇక సూపర్ హీరోల్లాగా స్టార్ ఫిష్లు కూడా కోల్పోయిన చేతులను తిరిగి పెంచుకోగలవట స్టార్ ఫిష్లు. గుడ్లగూబలు మనలాగా వాటి కంటిపాపలను కదిలించలు గుడ్లగూబలు, అందుకే కన్నులా పెట్టి చూస్తుంటాయి కదా గుడ్లగూబలు అంటాం కదా. ఇక నత్తలకు 4 ముక్కులు ఉంటాయట. ఇవి వాసనను పసిగట్టడానికి, పరిసరాలను అన్వేషించడానికి సహాయపడతాయట. ఇక తేనెటీగలు చాలా తెలివైనవి. శిక్షణ తర్వాత అవి మనుషుల ముఖాలను కూడా గుర్తుపడతాయని కొన్ని అధ్యయనాల్లో వెల్లడైంది. అవును అంటారు, తేనెటీగ తుట్టని డిస్టర్బ్ చేస్తే మనిషి ఎంబడి ఎంత దూరం పోయినా మళ్ళీ ఎన్ని రోజులకైనా వెంటాడి కరుస్తాయి అనేది వింటూ ఉంటాం. గుమ్మడికాయలను లాంతర్లుగా చెక్కే హలోవీన్ సాంప్రదాయము ఐర్లాండ్లో బంగాళాదుంపలతో ప్రారంభమయ్యిందంట. అయితే ఆ ఉత్సవం అమెరికాలో గుమ్మడికాయలతో ప్రాచుర్యం పొందింది. ఇక శనిగ్రహానికి 80కి పైగా ఉపగ్రహాలు ఉన్నాయట. వాటిలో అతిపెద్దదైన టైటాన్ బుధగ్రహం కన్నా పెద్దదంట. బుద్ధుని గ్రహమే పెద్దది కదా, అంతకంటే చాలా పెద్ద గ్రహం అన్నమాట. ఇది ఈ వారం జీకే క్వశ్చన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.